ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. మిశ్రా నెమ్మదిగా లేచి నవ్వి అతని వాదనలు మొదలుపెట్టాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ అపోహలతో కేసు బిల్డ్ చేస్తున్నట్లుగా ఉంది. అసలు హోంవర్క్ సరిగ్గా చేశారో లేదో కానీ సరే, అదంతా అనవసరం. నేను చెప్పే విషయాలు ఒక్కసారి గమనించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 1 నుండి 3 మధ్యలోకి డెత్ ఉండొచ్చు అని ప్రిలిమినరీగా కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా బాగానే ఉంది. అక్యూజ్డ్ ఏమో సీసీటీవీలో 11:50కి ప్లాట్ బయటకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నాడు అంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా బ్లైండ్ స్పాట్ అంటున్నారు. సరే, అదే అనుకుందాం. మరి బయటకు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ లోనికి రాలేదుగా. సరే, వచ్చాడు, హత్య చేశాడు, జాలీగా వెళ్ళిపోయాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఎక్కడో చోట రికార్డ్ అవ్వాలిగా. ఎందుకు అవ్వలేదు? పోనీ నా క్లయింట్ ఏమైనా ఏకకణజీవా, కంటికి కనపడకుండా వెళ్ళిపోయాడు అనుకోవడానికి? సరే, ఇదంతా కాదు. హత్యకి అర్జున్ బయటకు వెళ్ళిపోయిన సమయానికి మధ్యలో చాలా గ్యాప్ ఉందిగా. మరి ఈ టైం లైన్ని పోలీసులు ఎలా మ్యాచ్ చేశారు? విక్టిమ్ బాడీ మీద పెనుగులాడిన గుర్తులు ఏమీ లేవని వారే చెప్పారు. మరి అర్జున్తో ఫైట్ జరిగి ఉంటే విక్టిమ్ నెక్ హ్యాండ్స్పై డిఫెన్సివ్ మార్కులు ఉండేవి కదా. అవేమీ లేవంటే పెనుగులాట లేనట్టేగా. ప్రిలిమినరీ రిపోర్ట్లో అవేమీ లేకుండానే టైమ్ ఆఫ్ డెత్ ఇచ్చేశారా? ఇదేమైనా సినిమానా? వాలెట్ ఫింగర్ ప్రింట్స్ అక్యూజ్డ్వే కాబట్టి అతనే హత్య చేశాడు అంటున్నారు. నా క్లయింట్ ఆ ఫ్లాట్కి రెగ్యులర్ విజిటర్ కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్లని ప్రూఫ్ ఆఫ్ ప్రెజెన్స్ అంటే ఒక రకంగా బాగుంటుంది. అంతేగాని ప్రూఫ్ ఆఫ్ మర్డర్ అంటే అది అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఇంకా మెడ మీద స్క్రాచ్, అక్యూజ్డ్ రూమ్ వార్డ్రోబ్ తగిలి గీసుకుందని చెప్తున్నప్పుడు దాన్ని కూడా ఎవిడెన్స్గా తీసేసుకుంటారా? ఇదేమైనా ఆట అనుకుంటున్నారా? ఇంకొకటి, తన్వి శర్మకి కాల్ చేయడం అనేది పూర్తిగా తన వ్యక్తిగతం. అది కూడా పర్సనల్ డిప్రెషన్ కాల్. దాన్ని కూడా హత్యతో ఎలా రిలేట్ చేస్తారు? అసలు చూస్తుంటే పూసిందంటే కాసిందని రిపోర్ట్లు ఇచ్చేసి నా క్లయింట్ని ఎందుకు పాయింట్ చేస్తున్నారు? చూస్తుంటే ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎవిడెన్స్ మాత్రమే ఉంది. మర్డర్ వెపన్ దొరకలేదు, పూర్తి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు. కాబట్టి పోలీస్ కస్టడీ ఇస్తే ఫోర్స్డ్ కన్ఫెషన్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డీకే బసు గైడ్లైన్స్ ఆర్టికల్ 21 ప్రకారం జ్యుడిషియల్ కస్టడీకి పంపండి అని నా మనవి అని కూర్చున్నాడు మిశ్రా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ సీసీటీవీ ఫుటేజ్ గురించి టెస్టిఫై చేస్తున్నాడు. అది ఇంకా ఎవిడెన్స్గా సబ్మిట్ కాలేదు అన్నాడు జగన్నాథ్. సస్టైన్ మిశ్రా గారు, ఫ్యాక్ట్స్ మీద ఉండండి అంది జడ్జి. మిశ్రా కూల్గా పైకి లేచి థ్యాంక్ యూ యువర్ ఆనర్, కానీ ప్రాసిక్యూషన్ కూడా బ్లైండ్ స్పాట్ అని అజ్యూమ్ చేస్తోంది కదా. మరి అప్పుడు అది కూడా స్పెక్యులేషనే కదా అన్నాడు. త్యాగి పైకి లేచి అక్యూజ్డ్ మొబైల్ 12:15కి స్విచ్ ఆఫ్ అయింది. అతను ఫ్లాట్కి హత్య జరిగే టైంకి రీఎంటర్ అయి ఉండొచ్చు. వైన్లో సెడేటివ్ కూడా కలిపి ఉండొచ్చు. ఇదైతే ఖచ్చితంగా అక్యూజ్డ్ ప్లాన్ అని గట్టిగా అరిచాడు. మిశ్రా త్యాగిని కట్ చేసి వైన్లో సెడేటివా? ముందు రిపోర్ట్ తండి సార్. స్పెక్యులేషన్తో కస్టడీ ఇవ్వలేం సార్. అబ్జెక్షన్, ఇది ప్యూర్ ఇమాజినేషన్ అన్నాడు. జగన్నాథ్ పైకి లేచి యువర్ ఆనర్, డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ప్రొవోక్ చేస్తున్నాడు అన్నాడు. ఓవర్ రూల్డ్. 2 పార్టీలు కూల్ డౌన్. ఫ్యాక్ట్స్ మాత్రమే డిస్కస్ చేయండి అంది జడ్జి. అర్జున్కి ఇదంతా కంగారుగా అనిపించింది. జడ్జ్ వైపు చూసి ఈ హత్య నేను చేయలేదు అన్నాడు. అక్యూజ్డ్ సైలెంట్గా ఉండండి, మీ లాయర్ మాట్లాడతాడు అంది జడ్జ్. మిశ్రా అర్జున్ వైపు చూసి మాట్లాడొద్దని సైగ చేశాడు. అర్జున్ తల వంచుకుని నిలబడ్డాడు. 10 నిమిషాలు గడిచాక జడ్జి రిపోర్ట్స్ అన్నిటిని పరిశీలించి వర్డిక్ట్ చదవడం మొదలుపెట్టింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం టైమ్ ఆఫ్ డెత్ 1 నుండి 3 మధ్యలో జరిగిందని ఫారెన్సిక్ వారు రిపోర్ట్స్ ఇచ్చారు. కానీ స్ట్రగుల్ సైన్స్ లేవు. అక్యూజ్డ్ 11:50కి ఫ్లాట్ నుండి బయటకు వెళ్ళినట్టు చెప్తున్నాడు. కాబట్టి అతను బయటకు వెళ్ళిన సమయానికి హత్య జరిగిన సమయానికి గ్యాప్ ఉంది. కాబట్టి ఆ సమయంలో అక్యూజ్డ్ ఎక్కడున్నాడో పోలీసు వారు వెరిఫై చేయాలి. ఈ కేసులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ మర్డర్ వెపన్ ఇంకా రికవర్ కాలేదు. పూర్తి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రాలేదు. కాబట్టి పోలీస్ కస్టడీలో ఉంటే ఫోర్స్డ్ కన్ఫెషన్ రిస్క్ ఉంది. అందువల్ల పోలీస్ రిమాండ్ రిజెక్ట్ చేసి అక్యూజ్ని జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజులు పంపిస్తున్నాను. ఎఫ్ఎస్ఎల్ శాంపుల్స్ 7 రోజుల్లో సబ్మిట్ చేయాలి. డీకే బసు గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి.
అక్యూస్ని సౌత్ రిలీజ్ సెంట్రల్ జైలుకి రిమాండ్ చేస్తున్నాను. జైల్ మాన్యువల్ ప్రకారం ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజుకి సెషన్ ముగిసిందని జడ్జ్ వెళ్ళిపోయింది. సెషన్ అవ్వగానే వెంటనే అర్జున్ తీసుకుని పోలీసులు వెళ్ళిపోయారు. కనీసం ఒక్కసారైనా అర్జున్తో మాట్లాడదాం అనుకున్న తన్వికి అడియాస ఎదురైంది. కన్నీళ్లతో నిలబడి తల వంచుకుని వెళ్ళిపోతున్న అర్జున్నే చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం ఆమెకి ఎంత బాధ కలిగిందో ఆమెకి మాత్రమే తెలుసు. ఇంతలో ఆమె పక్కగా వచ్చిన మిశ్రాని చూసి కళ్ళు తుడుచుకొని, జ్యుడిషియల్ అంటే పోలీస్ టార్చర్ ఉండదా అని అడిగింది. పోలీస్ ప్రెషర్ లేకుండా ఉంటుంది తన్వి గారు, చూద్దాం. ప్రస్తుతానికి ఈ టైమ్ ఆఫ్ డెత్ టైం లైన్ని మన వెపన్, దీన్ని బేస్ చేసుకొని బెయిల్ ప్లాన్ చేస్తాను అన్నాడు మిశ్రా.